మాటల్లో వ్యక్తపరిచిన నమ్మకం చేతల్లో కనపడదేమోనన్న భయమా? కనిపించిన అమ్మే నమ్మలేదు అన్న బాధ. నా ప్రేమలో నిజాయితీ ఉందమ్మా, నన్ను అదే గెలిపిస్తుంది. నవ్వరా, నవ్వు, తనివి తీరా నవ్వు. ఈరోజే నవ్వు, ఎందుకంటే రేపు నువ్వుండవు. తెల్లారే కల్లా నీల ఆనంద్ బాబు కూతురని రుజువు చేస్తా. ఎలా ఎలా చేస్తావురా? నీకు అవకాశం ఎక్కడిది? అంత టైం ఎక్కడుంది? నీల ఆనంద్ తులసిల కూతురని నేను చెప్తే గాని ఆ జనం నమ్మరు. కాని నేను చెప్పను. మొత్తానికి నా కొడుకును అడ్డం పెట్టుకుని నాతో నిజం చెప్పించాలనుకున్నారు. కాని ఇప్పుడు వాడు మీ దగ్గర లేడని తెలిసిపోయింది. ఇంకా నేనెలా నిజం చెప్తాన్రా? పానీ ఎక్కడున్నా నేను కాపాడుకుంటాను. నీలను ఎక్కడ దాచినా నువ్వు కాపాడుకోలేవు. మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు కదరా. మేము తీసిన గోతి మేం పడ్డానికి కాదురా, నిన్ను పూడ్చిపెట్టడానికి. పాణి మా దగ్గర లేడని తెలిసిన నీకు ఎక్కడున్నాడో కూడా తెలిసే ఉంటుంది. ఎక్కడ్రా పాణి? చెప్పరా, పాణి ఎక్కడున్నాడో చెప్పు. నీ సిచ్యుయేషన్ చూస్తుంటే నవ్వొస్తుందిరా. కొట్టడం తప్ప నువ్వు నన్నేం చెయ్యలేవురా బసవా. కసితో కొట్టేవాళ్ళుంటారు, కాని నువ్వు నీ చెల్లెలి జీవితం నాశనమవుతుందన్న బాధతో కొడుతున్నావు. నిన్ను ఇలా కూడా బాధ పెడుతున్నానన్న సంతోషం నాకు నొప్పి తెలియనివ్వడం లేదురా. కొట్టు. అన్నయ్య, ఏమైనా చెప్పాడా అన్నయ్య? లేదమ్మా, నా కొడుకు ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడెలా అన్నయ్య? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఇంకో వైపు నుంచి కూడా ప్రమాదం ముంచుకొస్తుందమ్మా. దుర్గమ్మకి విషయం తెలిసిపోయిందట. ఎందుకంటావేంటి బస్వా? ఇక్కడ కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. ఏమైంది సూర్య? అమ్మకి నిజం తెలిసిపోయింది. నీలా అంతు చూస్తానంటుంది. అయిపోయిందన్నయ్య, అంతా అయిపోయింది. నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అన్నయ్య, ఎలా అన్నయ్య, ఎలా?
తులసి ఆనందుల కూతురునని ఎలా రుజువు చేయాలి? ఎలా అత్తయ్యకు నేను తన మేనకోడలని తెలియచేయాలి? అయ్యో, అమ్మా దుర్గమ్మ, నేను చెప్పేది. ఏయ్! ఏందయ్యా నువ్వు చెప్పేది? ఏం చెప్తావు? ఓ నీచురాల్ని నీచురాలు కాదు అని చెప్తావా? లేదా గనకార్యం చేసిందని చెప్తావా? నీలా ఏ తప్పు చేయలేదండి. తప్పు కాదు, నేరం చేసినది. లేదత్తయ్య. అమ్మా! చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఎవరా నీకు అత్తయ్య? ఏంటమ్మా ఇది? తను నీ అన్న కూతురని నేను ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఏంటమ్మా? రేయ్, నోరు ముయిరా. అన్న కూతురంట, అన్న కూతురు. ఆయన పేరు పలికే అర్హత కూడా మీకెవరికీ లేదురా. అత్తయ్య, దయచేసి నేను చెప్పేది వినత్తయ్య. ఏం చెప్తావే నువ్వు? ఏం చెప్తావు? నిజం తెలిసిన తర్వాత ఇంకా ఏం చెప్పి నన్ను నమ్మిస్తావు? నువ్వు శత్రువు అని తెలియక నిన్ను ప్రేమగా చూసుకున్నాను కదే. నా అన్న రక్తం కళ్ళ చూసినోడి రక్తం పంచుకు పుట్టిన నీకు నా అన్న తిన్న కంచంలో అన్నం తినిపించినాను కదే. చివరికి నా ఇంటి కోడల్ని కూడా చేసుకోవాలనుకున్నాను కదే. వీణ్ణి అడ్డం పెట్టుకుని నా ఇంట్లో చేరినావు. వీణ్ణి ప్రేమ మత్తులో దింపి నీ అందంతో వాణ్ణి ఎర్రోణ్ణి చేసి నా ఇంట్లో తిష్ట వేసి నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలనుకున్నావు. అమ్మా అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకో, మాట్లాడితే చంపేస్తాను. దేనికోసమేనారా నువ్వు నన్ను ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినాది? దేనికోసమేనా నీ తల్లిది మూర్ఖత్వం అని నువ్వు అన్నది? ఏం చేసినావే? ఏం మాయ చేసినావే? ఎగరేసుకుపోదామనుకున్నావా? లేకపోతే నీ తల్లిలా నువ్వు మోసం చేసి చంపేయాలనుకున్నావా? చెప్పవే, చెప్పు, ఏం చేయాలనుకున్నావో? మోసం నీ తల్లి రక్తంలో ఉండాలి, నమ్మక ద్రోహం నీ తండ్రి రక్తంలో ఉండాలి. ఇంకా నీకు కొత్తగా మానం మానవత్వం యాడ్ నుంచి పుట్టుకొస్తాయే?
ఎదుటోళ్ళ కొంపలు కూల్చి మీ కొంపలు బాగు చేసుకోవటం ఇదేగా నీకు మీ అమ్మకు తెలుసుండాది. నువ్వు ఆనంద్ కూతురువని నా కొడుకు నమ్ముండొచ్చు, ఎందుకంటే వాడు నీ మాయలో ఉన్నాడు. కానీ నేను నమ్మను, నువ్వు ఖచ్చితంగా ఆ జేడి కూతురువే. జేడి 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 ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా నేను వాడి కూతుర్నే అనిపించుకునే ఓపిక నాకు లేదు. ఇక దీనికి ముగింపు పలకాల్సిందే, పలకాల్సిందే. అన్నయ్య తీసుకురావాణ్ణి. వీడేనా వీడేనా అత్తయ్య నా తండ్రి? రే చెడి, నేను నీ కూతురునంటున్నారా? చచ్చిపోవాలనిపిస్తుందిరా ఆ మాట వింటుంటే. ఒంటి మీద తేళ్లు పాకినంత కంపరంగా ఉంది. నా తండ్రిని వీళ్ళంతా దేవుళ్ళ చూస్తున్నారు, కానీ నాకు ఆ దేవుడి కూతుర్నని చెప్పుకునే ఒక్క అవకాశం లేకుండా చేసావు కదరా నువ్వు. నా జన్మనే నీచమనేలా చేశావు. తృప్తిగా ఉందారా నీకు? కడుపు నిండిపోయిందారా నీకు? సరే అత్తయ్య, నేను వీడి కూతురుననేగా మీ అనుమానం? అనుమానం కాదు, నిజం. సరే, ఆ నిజం అబద్ధమని రుజువు చేయాలంటే నాకు చావు తప్ప వేరే దారి లేదు. నీలమ్మా, నీలమ్మా, ఏంటమ్మా ఈ పిచ్చి పని? వద్దు, నువ్వు నాకింకేం చెప్పొద్దు. నీలమ్మ, నా మాట వినమ్మా. వినను, ఎవరి మాట వినను. ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు, ఇంక చాలు. బతుకుతో పోటీ పడి గెలవలేని వాడికి
బతికే అర్హత లేదన్నయ్య. కానీ కానీ ఒక్క విషయం, పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నీచుడి కూతురుననే నిందతోనే బతికాను. కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఆ దేవుడి కూతురులని చచ్చిపోతాను. కనీసం చావైనా నా ఆశ నెరవేరుస్తుందేమో చూద్దాం. అత్తయ్య, మీ దృష్టిలో వీడే కన్నా తండ్రి? సరే అయితే, నా లక్ష్యం నెరవేరినప్పుడు, నా తల్లి మీద పడ్డ నింద చెరగదని తెలిసినప్పుడు నేను బతికి లాభం లేదు. అలాగే వాటికి కారణమైన ఈ జేడి కూడా బ్రతకడానికి వీల్లేదు. చంపి నేను చచ్చిపోతాను. అప్పుడైనా మీరు నా మాట నమ్ముతారేమో చూస్తాను. రే, గెలిచావురా, గెలిచావు. కానీ నిజాన్ని నిరూపించలేని నాకు, అబద్ధంతో మోసం చేసిన నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదు. లేదు. ఏ నీలా, ఏం చేస్తున్నావు? ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పే. తప్పే. నీ తల్లి మీద ఉన్న నిందని నేను పోగొడతాను. నన్ను వదిలే. నేను చెప్తాను, నన్ను వదిలే బసవా. రేయ్, ఆ మాట దుర్గమ్మతో చెప్పరా. చెప్పు. అవును దుర్గా, ఇదంతా నా వల్లే. ఆనందును చంపింది నేనే. నా పొలం కాజేయాలని చూస్తున్న నా బంధువుని నమ్మలేకే నిన్ను సాక్షిగా పెట్టి ఆ పొలాన్ని తులసి పేరు, నాకు పుట్టబోయే నా బిడ్డ పేరు మీద రాయించాలనే ఇక్కడికి వచ్చాను రా.
ఆ నేరం తులసి మీదకొచ్చేలా చేసింది నేనే. తులసికి నాతో అక్రమ సంబంధం ఉందని పుకారు పుట్టించింది కూడా నేనే. అదంతా ఆస్తి కోసం చేశాను. ఆస్తి కోసమే తులసిని పెళ్లి చేసుకున్నాను. కాని తులసికి నిజం తెలిసిపోయి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. నీల తులసి ఆనందుల కూతురే దుర్గా. ఇదే నిజం. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఇంకా నేను ఈ జేడీ కూతుర్ని అనుకుంటున్నారా?